శ్రీ గణేశాయ నమః. అందరికీ కూడా ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. తొలి ఏకాదశి రోజు మనమంతా చేసేటువంటి మొట్టమొదటి పని చక్కగా తలస్నానం చేసి దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని దేవాలయంలో ఉన్నటువంటి తీర్థ ప్రసాదాలు తీసుకుంటాం. ప్రసాదంగా ఈరోజు దేన్ని తీసుకోవాలి? రోజులాగా పులిహోర, దద్దోజనము, పరవన్నము, పొంగలి ఇలాంటివి తీసుకోకూడదు. ఈనాడు ప్రత్యేకించి తీసుకోవాల్సినటువంటి ప్రసాదము జొన్న పిండి, జొన్న పేలాలతో చేసినటువంటి పిండిని మాత్రమే మనం ఈరోజు భక్షించాలి. అలా చేస్తే మనకి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. దీన్నే జొన్న పేలాల పిండి అని చెప్పి మనము చెప్పుకుంటాము. అయితే ఈనాడు ఈ ఉపవాసం ఉండి ద్వాదశి రోజున భోజనము చేయాలి. అది భోజనములో ప్రత్యేకించి బలుసాకుని పచ్చడిగా చేసుకొని తింటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు మనకు ఉంటాయి. సరే, ముందుగా విషయంలోకి వచ్చేస్తే ఈరోజు 17/7/2024 పంచాంగ వివరణ, అలాగే రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా గణపతి యొక్క ప్రార్థన చేసుకుందాం. ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరాపతంసకం విలాసి లోక రక్షకం అనాజికైకనాజకం వినాశితే పదైత్యకన్నతా సుభాసునాజకం నమామితం వినాయకం. శ్రీ గణేశాయ నమః. ఈనాడు క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసము, శుక్లపక్షము, బుధవారము. ఈనాడు తిది ఏకాదశి. దీనినే మనం తొలి ఏకాదశి అనుకుంటున్నాము. ఇక్కడి నుంచి కూడా దక్షిణాయనం ప్రారంభమవుతోంది. మరలా సంక్రాంతి వరకు కూడా దక్షిణాయనం ఉంటుంది. సంక్రాంతి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. ఈరోజు ఏకాదశి సాయంత్రము 5:56 వరకు కూడాను ఉంది. ఈనాడు నక్షత్రం అనురాధ నక్షత్రం. రాత్రి 1:22 వరకు కూడాను ఉంది. ఈ రోజు సూర్యోదయం తెల్లవారుజామున 5:55 అవుతోంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:50 అవుతోంది. ఈ రోజు అమృత గడియలు మధ్యాహ్నం 2:19 నుంచి 4 గంటల వరకు ఉంది. ఈ రోజు వర్జము ఉదయం 4 గంటల నుంచి 5:54 వరకు ఉంది. ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం 11:40 నుంచి 12:30 వరకు ఉంది. ఇది ఈనాటి పంచాంగము. తదుపరి ముందుగా రాశి ఫలాలు తెలుసుకుందాం. రాశి ఫలాల్లో మొట్టమొదటిది మేషరాశి. ఈ యొక్క మేషరాశి యొక్క వివరణ తెలుసుకుందాం. ఈ యొక్క మేషరాశి వారికి దూర ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారులు అందరూ కూడా చక్కగా కలిసి వ్యాపారము చేసుకుంటే మీకు వ్యాపారము లాభదాటిగా ఉంటుంది. ఈ యొక్క మేషరాశి వారికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన వినాయకుడు. వీరు ఈనాడు గణేష పంచరత్నాన్ని పారాయణ చేసుకుని గణపతి యొక్క దర్శనం చేసుకుంటే వీరికి చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 7. తదుపరి రాశి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశి వారికి స్థిరాస్తి వ్యవహారాల్లో నూతన ఒప్పందాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించిన ఆశించినటువంటి లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వాములతో దేవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అనుకూలత పెరుగుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన అయ్యప్ప స్వామి. వీరు అయ్యప్ప స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి ఆయన యొక్క దర్శనాన్ని చేసుకుంటే వీరికి ఈరోజు చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. వీరికి కలిసి వచ్చేటువంటి సంఖ్య 5. తదుపరి రాశి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి వారికి సోదరులతో ఆస్తి వివాదాలు తొలగి వారి చేతికి ఈ యొక్క ఆస్తి అనేటువంటిది అందుతుంది. వాహన వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. అవసరానికి సన్నిహితుల సహాయం వీరికి చాలా బాగా అందుతుంది.
కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం సూచనలు ఉన్నాయి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నలుపు రంగు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దక్షిణామూర్తి యొక్క దేవతారాధన. వీరు దక్షిణామూర్తిని ఆరాధన చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకుంటే వీరికి చాలా బాగుంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 3. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు ముందుకు సాగుతాయి. దూర ప్రయాణాలు సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాల్లో కొంత చికాకు తెప్పిస్తుంది. ఇంటి బయట అప్రమత్తంగా కొంచెము వ్యవహరించాలి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత నిరాశ తప్పదు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన లక్ష్మీనారాయణ యొక్క దేవతారాధన. వీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేస్తే వీరికి ఈరోజు చాలా బాగుంటుంది. అలాగే విష్ణు సహస్రనామాన్ని విన్నా వీరికి ఈరోజు చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 4. తదుపరి రాశి సింహరాశి. ఈ యొక్క సింహరాశి వారికి ఈరోజు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఎక్కువగా వహించాలి. అలాగే వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించగా తప్పదు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన దుర్గాదేవి. వీరు లలితా సహస్రనామం పారాయణం కానీ ఖడ్గమాల పారాయణ కానీ చేస్తే వీరికి చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. వీరికి అదృష్ట సంఖ్య 1. తదుపరి రాశి కన్యరాశి. ఈ యొక్క కన్యరాశి వారికి నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టినటువంటి పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగ యత్నాల్లో విజయం సాధిస్తారు. సంఘములో స్నేహితుల నుండి ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి సాధిస్తారు. నూతన వాహన కొనుగోలు చేస్తారు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన కాలభైరవ స్వామి. వీరు కాలభైరవ అష్టకాన్ని స్మరణ చేస్తే చాలా బాగుంటుంది. వీరు కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ. వీరికి అదృష్ట సంఖ్య 5. తదుపరి రాశి తులరాశి. ఈ యొక్క తులరాశి వారికి ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కుటుంబ పెద్దల లాభాలు అందుతాయి. అలాగే వీరికి ప్రయాణాల వలన శారీరకమైనటువంటి శ్రమ కలుగుతుంది. బంధుమిత్రుల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమునకు పెట్టుబడులు సకాలములో అందవు. వృత్తి ఉద్యోగాల్లో అధిక శ్రమతో అల్ప ఫలితాలు ఉంటాయి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు తెలుపు రంగు. వీరు ఈనాడు లక్ష్మీదేవిని ఆరాధన చేసి లక్ష్మీ అష్టకాన్ని పారాయణ చేసిన, అష్టలక్ష్మీ స్తోత్రాన్ని పారాయణ చేసిన, విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసిన వీరికి ఈనాడు చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 8. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో ఆశించినటువంటి లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో పుంజుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారులకు సహాయ సహకారాలు అందుతాయి. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన ఆంజనేయ స్వామి. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు పసుపు రంగు. వీరు ఈనాడు హనుమాన్ చాలీస పారాయణ చేస్తే చాలా బాగుంటుంది. వీరికి అదృష్ట సంఖ్య 2. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వృత్తి వ్యాపారమున నిరుత్సాహ వాతావరణం స్వల్పముగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాల్లో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిరాశని తెప్పిస్తుంది. వీరికి కలిసొచ్చేటువంటి దేవతారాధన మన యొక్క రామచంద్రమూర్తి. వీరు అత్యుదాష్టకము కానీ అలాగే ఈ యొక్క రాముల వారిని దర్శనం చేసుకున్న వీరికి ఈనాడు చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. తదుపరి రాశి మకర రాశి. ఈ యొక్క మకర రాశి వారికి స్నేహితుల నుండి విలువైనటువంటి విషయాలు సేకరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ విషయముపై ఆశించినటువంటి మార్పులు చోటు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దేవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక అనుకూలత కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన వెంకటేశ్వర స్వామి. వీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకుని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకుంటే వీరికి చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నలుపు రంగు. వీరికి అదృష్ట సంఖ్య 4. తదుపరి రాశి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి వారికి కీలక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. మిత్రుల నుండి శుభకార్యక్రమాల ఆహ్వానాలు అందుకుంటారు. ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి. స్థిరాస్తి సంబంధిత వివాదాల్లో వీరికి చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారుల ఉత్సాహముగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనికి తగిన గుర్తింపు అందుకుంటారు. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన శివుడు. వీరు ఈనాడు చంద్రశేఖరుడు యొక్క అష్టకాన్ని పారాయణ చేస్తే వీరికి చాలా బాగుంటుంది. లేదు శివాష్టకాన్ని పారాయణ చేసినా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు నీలి రంగు. వీరి యొక్క అదృష్ట సంఖ్య 9. తదుపరి రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి కొన్ని వ్యవహారాల్లో సన్నిహితులతో మాటా పట్టింపులు పెరుగుతాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. తగినంత ఆదాయం లభిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం కలుగజేసుకోవడం వీరికి చాలా మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి కొంచెము పెరుగుతుంది. వీరికి కలిసి వచ్చేటువంటి దేవతారాధన విష్ణుమూర్తి. వీరు ఈనాడు విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేసుకుని విష్ణువాలయాన్ని దర్శనాలు చేసుకుంటే వీరికి చాలా బాగుంటుంది. వీరికి కలిసి వచ్చేటువంటి రంగు ఎరుపు రంగు. వీరికి కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 3. నేటికి ఈ యొక్క పంచాంగము రాశి ఫలాలు పూర్తి చేసుకున్నాము. ఈనాడు 17/7/2024 రాశి ఫలాలు మనము పూర్తి చేసుకున్నాము. మరొకసారి అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇక్కడికి సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.